చలో అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి. ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కాబట్టి రాఖీస్ ఏమైనా బాగుంటే కొందాం మనం వెళ్తున్నాం. సో ఫస్ట్ షాపింగ్ చేసే ముందు ఛాయ్ తాగుదామని చెప్పేసి ఛాయ్ తాగడానికని వెళ్ళి, ఛాయ్ ఊరికైనా తాగుతామా, అందులో ఖచ్చితంగా పైన్ బిస్కెట్ లేదంటే ఉస్మానియా బిస్కెట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అలా తాగేసి ఇలా షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేసాం. సో రాఖీస్ మెయిన్గా ఈ సలార్ రాఖీ అని ఏదో ట్రెండింగ్ వైరల్గా వచ్చింది కదా. ఇంకేం చేస్తాం, తమ్ముళ్ళు అన్నలు అదే పంపించి ఖచ్చితంగా ప్రేమ ఉంటే అదే కట్టాలి అనే పంతంతోనే ఉన్నారు కాబట్టి సర్లే వాళ్ళు అడిగిన చిన్న కోరిక ఎందుకు కాదనొద్దు అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశాను అనమాట. అలా కనిపించిన ప్రతి రాఖీ స్టోర్ దగ్గర సలార్ రాఖీ ఉందా అని అనుకుంటూ వెళ్ళడమే తప్పించి ఎక్కడా దొరకలేదండి. అడిగిన వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు. అసలు ఎందుకు అది అంత ఫేమస్ అయ్యింది అని వాళ్ళనే రివర్స్ అడిగితే ఎవరో పని పాటలు లేని జనాలు అట్లా దాన్ని వైరల్ చేసారు, ఇంకా అందరూ అదే ఫాలో అవుతున్నారు అని అన్నారు. సర్లే ఇంకా వెతుకుదాం, చూద్దాం, ట్రై చేద్దాం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నిన్న నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు వెతకడం స్టార్ట్ చేస్తూనే ఉన్నా. అయినప్పటికీ మనకి దొరకలేదన్నమాట. ఇంకా అలా రోజు గడిచిపోయింది. సో అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మంచి రీజనబుల్గా. మెయిన్గా ఇక్కడ బార్గెనింగ్ చేసే స్కిల్ బాగుంటే మనకి చాలా తక్కువ కొనుక్కోవచ్చు ఏ వస్తువు అయినా కూడా. లైక్ డ్రెస్సెస్, హాఫ్ శారీస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, జ్యువెలరీ సెట్స్ కానీ, చెప్పులు కానీ బాగా చీప్గా దొరుకుతాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియోస్లో చూస్తున్నారు కదా, మ్యాక్స్ అన్నీ కవర్ చేయలేదు. బేసిక్గా నేను చూసిన ప్లేసెస్ వరకు మాత్రమే వీడియో తీసి పెట్టాను. మీకంటే ఏదైనా స్పెసిఫిక్గా ఏమైనా తెలియాలి మాల్స్ గురించి, లేదంటే బార్గెనింగ్ గురించి, లేదంటే ప్రైజెస్ గురించి అనుకుంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో దాని గురించి నేను వీడియో తీసి పెడతా. ఫైనల్గా బస్ ఎక్కిన తర్వాత ఈ చిన్న పాప వాళ్ళ మమ్మీ కనిపించింది. వాళ్ళు మాట్లాడుతుంటే